నమస్కారం, నేను రవీందర్. వార్తలకు స్వాగతం. వరంగల్లో అంతర్రాష్ట్ర గంజాయి ముఠా గుట్టురట్టయింది. 129 కిలోల గంజాయిని తరలిస్తుండగా ఇద్దరు వ్యక్తులను నార్కోటిక్ పోలీసులు అరెస్టు చేశారు. వాటి విలువ బహిరంగ మార్కెట్లో సుమారు 65 లక్షలు ఉంటుందని నార్కోటిక్ సిఐ రమేష్ తెలియజేశారు. వారి వద్ద నుండి 2 సెల్ ఫోన్లు, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు. అయితే మరో 2 నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. దీనిపై మరింత సమాచారం ఇప్పుడు చూద్దాం. వరంగల్లో భారీగా గంజాయి పట్టుబడింది. అంతర్రాష్ట్ర గంజాయి మూటాకు చెందిన 2 నిందితులను వరంగల్ నార్కోటిక్ పోలీసులు అరెస్టు చేశారు. కేరళకు చెందిన సాయిజ్ బెసెలెల్ నుంచి ఏకంగా 129 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తరలింపునకు ఉపయోగించిన కారుతో పాటు 2 సెల్ ఫోన్లు సీజ్ చేశారు. అయితే ఈ కేసులో మరో 2 నిందితులు విక్కీ, అజిత్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ బహిరంగ మార్కెట్లో సుమారు 65 లక్షల రూపాయలు ఉంటుందని నార్కోటిక్ డీఎస్పీ రమేష్ వెల్లడించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టామన్నారు. ఒక 2 వ్యక్తులు ఒక ఏటీఏ వెహికల్లో రాజమండ్రి నుంచి టువార్డ్స్ హైదరాబాద్ బెంగళూరు వెళ్తున్న సమాచారం వస్తే మేము ఇమీడియట్గా లా ప్రకారం కుమార్ సాయి అండ్ టీమ్ను అండ్ అందరినీ అక్కడ దృష్టిని అంతా పంపించగా వర్ధన్నపేట లిమిట్స్కి వీళ్ళు పోయి ఉన్నారు. అక్కడ వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక ఏటీఏ వెహికల్ వచ్చింది. దాన్ని కుమారస్వామి ఎస్ఐ అండ్ టీమ్ చెక్ చేయగా వాళ్ళు సమాచారం సరి అయిపోతే మళ్ళీ అడిగితే మళ్ళీ ఒకసారి వాళ్ళు చెప్పారు, మేము ఇద్దరం ఆ ఐటీఐ వెహికల్లో సాయుజ్ అనేవాడు ఒకడు బెస్ఎల్ఎల్ సి మ్యాథ్యూ అని 2 ఉన్నారు. వీళ్ళు కూడా డ్రైవర్. వీళ్ళు ఏం చేస్తారంటే ట్రాన్స్పోర్టర్స్ మాత్రమే. వీళ్లకు అజిత్ అనేవాడు డబ్బులు ఇచ్చేవాడు, మీరు తీసుకొని రండి. ఈ అజిత్ అనేవాడికి విక్కీ అనేవాడు ఒడిశాలో వీడు సప్లయర్. అక్కడ వీళ్ళిద్దరికి సంబంధాలు ఉన్నాయి, అజిత్ అండ్ విక్కీకి. అయితే వీళ్ళకి ఏంటంటే ఈ మధ్యన ఈ అజిత్ అనేవాడికి వీళ్ళిద్దరు సోయేజ్ అండ్ బెసరాలు వీళ్ళు డ్రైవర్గా పరిచయాలు, మీరు తీసుకొని రండి, మీకు 35,000 ఇస్తాం, డబ్బులు మేము ఎంత ఇస్తామో ఏం చేస్తాం వాళ్ళు ఇస్తారు అంటే వీళ్ళు పోయి ఒక 2-3 రోజుల ముందు ఉండి అది తీసుకొని వస్తుంటారు. ఈ మధ్యకాలంలో మేము అక్కడ పోయి మాట వేసి చెక్ చేయగా వాళ్ళు మాకు దొరుకుతారు. మేము అట్టి వెహికల్ని వాళ్ళు తరచుగా చెక్ చేయగా దాదాపుగా 129 కిలోల గంజాయి అంటే 61 ప్యాకెట్లో ఉంది. అంచేత ఒక్కొక్క ప్యాకెట్ 2 కేజీలు అటు ఉంటుంది, 129 కేజీలు దొరికింది. దీన్ని మేము ఇమ్మీడియట్గా వాటిని పంచుల సమక్షంలో అక్కడనే చీజ్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చేసి దాన్ని ఇక్కడ మేము వరంగల్ పిఎస్లో కేసు నమోదు చేయడం జరిగింది. వీళ్ళు తీసుకుపోయి బెంగళూరు ఇస్తే అక్కడ ఈ అజిత్ అనేవాడు ఎక్కువ రేటుకు వాళ్ళకు బెంగళూరు కానీ కేరళ త్రివేంద్ర కానీ అమ్ముకుంటాడు వాడు. దీని తదుపరి వీళ్ళను అజిత్ ఇప్పుడు మన అందుబాటులో ఉన్నారు, సాయిజ్ అండ్ దేశరాలు 2 ఉన్నారు. ఇక అజిత్ అండ్ విక్కీ అని పరాల్లో ఉన్నారు. వీళ్ళపైన దర్యాప్తు జరుగుతున్నారు.